ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. కల్తీ నెయ్యి వ్యవహారంలో, తిరుమలలో లడ్డు వ్యవహారంలో జరిగిన ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిన సంగతి మనకందరికీ తెలిసిందే. దీంట్లో పనిచేస్తున్న వారందరూ కూడా కల్తీ నెయ్యి జరుగుతుందని తెలిసి కూడా దాన్ని పట్టించుకుపోవడం, అప్పటి బోర్డు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు కూడా దీని మీద పెద్దగా పట్టించుకోపోవడం కూడా పొరపాటు అనేది ఈ నివేదికలో చేరింది. ఈ కల్తీ నెయ్యి సరఫరాకు ప్రధాన కారకుడు ధర్మారెడ్డే. ఈ టెండర్ నిబంధనలను సడలించడానికి అనుమతి ఇచ్చింది ఆయనే. ఈ నిర్ణయాల వల్లే తిరుమల తిరుపతి దేవస్థానంలోకి కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు సొరబాటుగా వచ్చినాయనేది కూడా తెలుస్తుంది. వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా కొనసాగించారు అప్పటి ధర్మారెడ్డి గారు. ఎందుకంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ధర్మారెడ్డి ఆడిందే ఆట, పాడిందే పాట. వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అంతా ఇష్టప్రకారం చేశారు. కాబట్టి ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో చూసుకుంటే వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా జరగడానికి నేటి ఈవో ఏవి ధర్మారెడ్డి ప్రధాన కారకమని ఏకపక్ష కమిషన్ నిగ్గు తేల్చింది. నాణ్యమైన నెయ్యి సరఫరాకు తూట్లు పొడిచేలా టెండర్ల నిబంధనలను సడలించడానికి ఆయనే అనుమతి ఇచ్చారని, ఈ నిర్ణయాల ఫలితంగానే కల్తీ నెయ్యి సరఫరా చేసి మోసపూరిత సంస్థలు తిరుమల తిరుపతిలోకి దేవస్థానంలోకి సొరబడాయని స్పష్టం చేసింది. ఆయన చర్యల వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కొనుగోలు ప్రక్రియ పూర్తిగా ప్రమాదంలో పడిపోయిందని వెల్లడించింది. సరఫరా సంస్థల అర్హతలు, విశ్వనీయత, వాటి సామర్థ్యము, నాణ్యత, హామీ వ్యవస్థలు సరిగా ఉన్నాయా లేదో అనేది పరిశీలించడంలో ధర్మారెడ్డి విఫలమయ్యాడనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ తిరుమల తిరుపతి బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితులు వద్దు, నిపుణులను సభ్యులుగా నియమించాలి. విశ్రాంతి ఐఏఎస్ దినేష్ కుమార్ కమిషనర్ సిఫారసు కూడా చేసింది. ఈ సుబ్బారెడ్డి గారు అయితే బాధ్యత మరిచాడు. ఎందుకంటే బోర్డు చైర్మన్గా నెయ్యి నాణ్యతను పరిరక్షణకు ఆదేశించారు, కానీ ఫలితాలేంటో తెలుసుకోవాల్సిన బాధ్యతను విస్మరించారని వైవి సుబ్బారెడ్డి గారు. కల్తీ నిర్ధారణ అయిందని చైర్మన్ చెప్పామంటున్నారు అధికారులు. ఇది కల్తీ నెయ్యి వస్తుందని వైవి సుబ్బారెడ్డి గారికి చెప్తే ఆయన చూసి వదిలేశారనేది కూడా నివేదికలో తెలుస్తుంది. ఈ తిరుమల తిరుపతికి సరఫరా అవుతున్న నెయ్యి నమూనాలపై మైసూరులోని పరీక్షల కోసం పంపించాలంటూ ఆదేశించిన అప్పటి పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వాటి ఫలితాల గురించి మాత్రం అసలు పట్టించుకోలేదు. నెయ్యి నమూనాల్లో కల్తీ ఉన్నట్లు నిర్వహించిన పరీక్షల్లో నిగ్గు తేలిందని సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లామని అప్పటి అధికారులు చెప్తే సుబ్బారెడ్డి గారు పట్టించుకోవట్లేదు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు ఆయన చూసుకుంటా పోతే చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నో జరిగినాయి. ఈ జరిగినా కూడా వైవి సుబ్బారెడ్డి గారు పట్టించుకోరు. ఏమరంటే సర్వభ్రష్టమైపోయింది. సకల వ్యవస్థ వైఫల్యాలతో కల్తీ నెయ్యికి దారి తీసింది. అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారము బాగా వివాదం అయింది. ఈ నెయ్యి వ్యవహారంలో అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు, వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు ధర్మారెడ్డి గారు పట్టించుకోలేదు. వీళ్ళు ముగ్గురు కలిసి కూడా మన టీటీడీ వెంకటేశ్వర స్వామి లడ్డు వ్యవహారంలో బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకేం సంబంధం లేదన్నట్టు ఆయన ఉంటారు. చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు కూడా నాకేం సంబంధం లేదని చెప్తూ ఉంటారు. ఈ ధర్మారెడ్డి గారు కల్తీ వ్యవహారంలో టీటీడీ పాలకను సర్వభ్రష్టం పట్టించిందని రిటైర్డ్ సిఎస్ దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపడిపోతారు. అందరూ తెలిసే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిందని, దీన్ని అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు కానీ ధర్మారెడ్డి గారు పట్టించుకోవట్లేదని, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అతను కూడా ఈ కల్తీ వ్యవహారం అతనికి తెలిసిందా తెలియదా అని కాదు, అధికారులు అయితే ఇంత నడుస్తూ ఉంటే సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఎలా ఉంటుంది. కాబట్టి ఈ కల్తీ వ్యవహార పాపం అంతా మన వైసీపీ పాలనలో వాళ్ళకు జరిగింది. ఎందుకంటే ఈ సర్వభ్రష్టం చేసేశారు. సకల వ్యవస్థల వైఫల్యాలతో కల్తీ నెయ్యికి దారి తీసింది.
జగనాయంలో నాణ్యతకు టీటీడీ పాతర పోసింది. కల్తీను పట్టే వ్యవస్థలు కరువు, చెలరేగిన కల్తీదారులు, వారు కోరినట్టు టెండర్లు రూల్స్ మార్చిన వైనం, తెలిసి సడలింపునకు సింగల్ ఆమోదించాడు. సడలింపుతో రాజమార్గంలో కల్తీని దందా, సింగల్తో సహా నేటి అధికారులంతా దోషులే. ఘోరంగా కొనుగోలు విభాగం ప్రక్షాళన చేయాలి. తక్కిన వ్యవస్థలను భారీగా పరిష్కరించాలి. ఇంకా చూసుకుంటా పోతే రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన గత వైసీపీ ప్రభుత్వ టీటీడీ పాలనను సర్వభ్రష్టం పట్టించిందని రిటైర్డ్ సిఎస్ దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చింది. పవిత్ర లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి సరఫరా నిబంధనలను సడలింపు విషయంలో తెలిసి అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘల్ నిర్లక్ష్యం వహించారని ఈ నివేదికలో కమిషన్ ఆపేసినట్లు సమాచారం. ఇప్పటికి 5 నెలల క్రితం నెయ్యి సరఫరాలను పటిష్టం చేసేందుకు నేటి ప్రభుత్వం టీడీపీ సర్కారు చర్యలు తీసుకున్నప్పుడు ఈవోగా సింఘాల్ ఉన్నారు. అలాంటిది సడలింపును తానే ఆ తర్వాత సాగనీయడం బాధ్యతారహితమే అని కమిషన్ తప్పుబడినట్లు తెలిసింది. ఈ నెయ్యి సడలింపు నిబంధనలతో చూసుకుంటే కల్తీ నెయ్యి వైసీపీ ప్రభుత్వం మెడకు చుట్టుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం బాగా మెడకు చుట్టుకునింది. ఎందుకంటే భక్తులు తినే ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి జరగడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. ఈ వైబీ సుబ్బారెడ్డి గారు అయితే నాకేం సంబంధం లేదు, నేనేమి చేయలేదు అని అంటాడు. బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన తెలియకుండా ఎలా ఉంటాయి చెప్పండి. ఈ కల్తీ నెయ్యి సరఫరాకు ప్రధాన కారకుడు ధర్మారెడ్డే. ఎందుకంటే అప్పుడు ధర్మారెడ్డి ఆడిందాట పాడింది పాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చూసుకొని, వైబీ సుబ్బారెడ్డి గారు సపోర్ట్ చూసుకొని ఈ ధర్మారెడ్డి కల్తీ నెయ్యి వ్యవహారంతో భక్తులు మనోభావాలను దెబ్బతీయడంలో ధర్మారెడ్డే ముఖ్య కారకుడు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే బాధ్యత మరిచినారు వైబీ సుబ్బారెడ్డి గారు. ఒక టీటీడీ చైర్మన్గా ఉండి ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని కూడా పట్టించుకోకుండా దీన్ని చూసి చూనట్టు వదిలేశారు. మళ్ళీ కాంట్రాక్టులను కొనసాగించడం, కల్తీ నెయ్యి జరుగుతుందని రిపోర్ట్లు వచ్చినా కూడా మన వైబీ సుబ్బారెడ్డి గారు దాన్ని మర్చిపోయి కల్తీ నెయ్యికి అధికారాలకు ఇచ్చినట్టున్నారు. తెలుగుదేశం తిరుమల తిరుపతి దేవస్థానంకు సరఫరా అవుతున్న నెయ్యి నమూనాలను మైసూరులో అక్కడ పరీక్షిస్తే రిపోర్టు వచ్చినా కూడా సుబ్బారెడ్డి గారు పట్టించుకోవట్లేదనేది కూడా దీంట్లో ఈ నివేదిక ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చింది. అందరూ కూడా దీని మీద అందరం చర్యలు తీసుకోవాలనేది కూడా ఈయన దినేష్ కుమార్, మాజీ ఐఏఎస్ దినేష్ కుమార్ కమిషన్ సిఫారసులు చేసింది. ఈ సిఫారసుల ఆధారంగా ధర్మారెడ్డి కావచ్చు, ఇంకా వైబీ సుబ్బారెడ్డి గారు కావచ్చు, అప్పటి ఈవో సింఘాల్ కావచ్చు, ఆర్థిక సలహాదారు బాలాజీల ప్రమేయం పైన ప్రస్తావన ఉంది. దీని మీద అందరి మీద వ్యాక్సిన్ తీసుకోవాలని, వీటి మీద చర్యలు తీసుకోవాలని కమిషన్ ఇచ్చింది. ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వానికి ఎప్పటికీ మచ్చన మాయిలాగా దేవుడు ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి వాడి 250 కోట్ల కమిషన్ కోసం ఇంత పని చేశారంటే ఎంతటి మనోభావాలు, భక్తుల మనోభావాలతో ఆడుకున్నారో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కూడా అని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.